హాయ్ గాయస్, దేవరా ట్రైలర్ రియాక్షన్. నాకేమనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇది టిపికల్ ట్రైలర్ రియాక్షన్ అనుకోండి. మీరు ఇంకా అనుకోండి, మరి ఏం చేస్తాం మరి. అండ్ వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయింది. నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది, ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను. టైం మేనేజ్మెంట్ లేదు మనకి, వస్తుంది ఫ్యూచర్లో. అండ్ ట్రైలర్ చూసే ముందు నేను కొన్ని వీడియోస్ చూశాను. కొరటాల శివ గారు సినిమా కోసం మాట్లాడినప్పుడు కొన్ని వీడియోస్, అనౌన్స్మెంట్ వీడియోస్, పార్ట్ 2 అనౌన్స్మెంట్ వీడియోస్, ప్లస్ కళ్యాణ్ రామ్ గారు మాట్లాడిన వీడియోస్ కొన్ని సినిమా కోసమే. సో అవన్నీ కొంచెం చూసి, గ్లిమ్స్ చూసి, ఇవన్నీ చూసి ట్రైలర్ చూడడం జరిగింది సాయంత్రం 5ంటికి. ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, సినిమాటోగ్రఫీ బాగుంది రత్నవేలు గారిది. ఆ డార్క్ సెటప్ తోటి, డార్క్ థీమ్ తోటి వెళ్ళారనమాట. సో అది గ్లిమ్స్లోనే నాకు అర్థమైపోయింది. కానీ ఇంత బ్రీఫ్లా ఉంటుందేమో అని చెప్పేసి నేను అనుకోలేదు. అంటే ట్రైలర్ కూడా అలానే ఉంటుందని చెప్పేసి నేను అనుకోలేదు. సో అండర్ వాటర్ సీక్వెన్సెస్ కొన్ని చాలా బాగా అనిపించాయి. ప్లస్ వాటర్ సీక్వెన్సెస్, ఫైట్ సీక్వెన్సెస్ అవన్నీ బాగా అనిపించాయి. ట్రైలర్లో కొంచెం అవే ఎక్కువ ఉన్నాయేమో నాకు అనిపించింది. ఈ సినిమాలో యాక్షన్ ఎక్కువ ఉంటుందేమో, నాకు అదొక కూడా కొంచెం కొడుతుంది ఎక్కడో నాకు. సో చూద్దాం. తర్వాత మ్యూజిక్ గురించి మాట్లాడితే, యాక్చువల్గా దేవరాలు ఇద్దరు అనమాట ఇందులో. అంటే దేవరా ఒక్కడే, వాళ్ళ కొడుకు కూడా డబుల్ యాక్షన్ కదా. సో సీనియర్ దేవరా, జూనియర్ దేవరా. యాక్చువల్గా ఈ సీనియర్ దేవరాకి, జూనియర్ దేవరాకి మ్యూజిక్ ఇచ్చాడు కదా అనిరుద్ధ్. ట్రైలర్లో ఒక బీజిఎం పడింది అనమాట ఇద్దరి ఇంట్రడక్షన్ అప్పుడు. బాగుంది ఆ బీజిఎం. సో సైఫ్ అలీ ఖాన్కి ఒక బీజిఎం. అంటే ట్రైలర్లో నీకు వచ్చే కొన్ని హై మూమెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ప్లస్ లాస్ట్లో మనకి షార్క్ ఒక షాట్ వచ్చింది కదా, అది కూడా అక్కడ కూడా ఒక బీజిఎం ఇచ్చాడు. ఓవరాల్గా బాగానే ఉంది. థియేటర్లో చూడాలి మనం సంగతి. ఇంకా బీజిఎం సంగతి, అనిరుద్ధ్ సంగతి థియేటర్లో చూసుకోవాల్సిందే. అండ్ జాహ్నవి కపూర్ గారి గురించి మాట్లాడాలంటే, 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. సో ఆమె డ్యాన్స్ బాగా చేశారు అందులో నాకు అనిపించింది. ఆ డ్యాన్స్కి మాత్రం పరిమితం అవ్వకుండా, ఈ లవ్ సీన్స్కి లేకపోతే ఈ కామెడీ సీన్స్కి వీటికి పరిమితం అవ్వకుండా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చేసి ఆమె పర్ఫార్మెన్స్ ఏమన్నా కొంచెం మనకి చూపిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఈ మధ్య జనాలు అలాంటివే చూస్తున్నారు. ఒక ఇంపార్టెన్స్ ఉండాలి హీరోయిన్కి, లేకపోతే బయటకు వచ్చి రకరకాలుగా మాట్లాడతారు అనమాట. బాలీవుడ్ని తీసుకొచ్చారు, మరి ఏమి వాడుకున్నారు ఆమెని, ఏమి ఆమెకి మంచి రోల్ ఉందని చెప్పేసి చాలా రకాలుగా జనాలు మాట్లాడుతున్నారు మరి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆమె క్యారెక్టర్ రాసారేమో అని అనుకుంటున్నా. చూద్దాం, మన స్టోరీ ఎంతవరకు డిమాండ్ చేస్తే ఆమె క్యారెక్టర్ అంతవరకు ఉంటుంది. కానీ ట్రైలర్లో మనకి ఒకటే డైలాగ్ చూపించారు. సో నాకు అనిపించింది ఏంటంటే, ఎక్కువ లేదా క్వశ్చన్ మార్క్. అండ్ కొరటాల శివ గారి గురించి మాట్లాడాలంటే, నాకు ఒక సపరేట్ కొంచెం ఇష్టం అనమాట. ఆయన నాకు ఇష్టం అంటే అదొక తెలియని అభిమానం. నాకు జనతా గ్యారేజ్ చూసినప్పటి నుంచి వెళ్ళి ఆయన ఒక క్లాస్ డైరెక్టర్ విత్ మాస్, తెలియని మాస్ ఒకటి ఉంటుంది అనమాట. అందులో కూర్చొని డైలాగ్ చెప్తాడు హీరో, కానీ మనకి ఫీల్ అవ్వాల్సిన వైబ్రేషన్స్ అని మనం ఫీల్ అయిపోతాం. నిలబడి డైలాగ్ చెప్తాడు, చేతులు కట్టుకుని డైలాగ్ చెప్తాడు, మనకు రావాల్సిన ఫీలింగ్స్ అని వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు ఆయన. సో నాకైతే ఇప్పటి వరకు ఆయన ఈ ట్రైలర్లో ఉన్న డైలాగ్స్ కానీ, ఆయన ఈ ట్రైలర్లో మనకు చూపించిన స్టోరీ కానీ, సెటప్ కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ లాంటి కొన్ని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నానేమో నేను, బట్ మరి అయ్యే వాడాలి. సో అవన్నీ కానీ నాకు బాగానే అనిపించాయి. ఒక ఊరు, కోస్టల్ ఏరియాలో ఒక ఊరు, దానికి ఒక సాంప్రదాయం, ప్లస్ దాంట్లో ఒక దేవర ప్లస్ ఒక బైరా, వాళ్ళిద్దరు కాన్ఫ్లిక్ట్ ఏంటి, దేవర బైరాని ఎలాగా డిఫీట్ చేశాడు, సో బైరా ఎలా చేతులు గడిపాడు దేవరాతో, సో దేవరాని బైరా ఏం చేశాడు, ఏం ప్లాన్ చేసి ఆయనని ఖతం చేశాడా, లేకపోతే ఎక్కడికైనా పంపించాడా, మాయం చేశాడా, మనం థియేటర్లో చూడాలి. ప్లస్ అక్కడ కట్ చేస్తే మన జూనియర్ దేవరా, మనోడికి కొంచెం భయం ఎక్కువ, భయంగా ఉన్నాడు. సో అది నిజమైన భయమా లేకపోతే భయాన్ని నటిస్తున్నాడా, సో ఈ ఊరేంటి, ఇలా గోల ఏంటి అని చెప్పేసి బాగానే ఎస్టాబ్లిష్ చేశారు మనకి కొన్ని వరకు అయితే. ఓకేనా. తర్వాత మిగతాదంతా సినిమాలో మాట్లాడుకుందామా, థియేటర్లో మాట్లాడుకుందాం అన్నట్టు అలా చూపిస్తారేమో మరి థియేటర్లో, తెలీదు. సో ఓవరాల్గా అయితే నాకు ఓకే, బాగానే అనిపించింది. 2 డైలాగులు ఉన్నాయి ఎన్టీఆర్కి. స్టార్టింగ్ ఒక డైలాగ్ వస్తుంది, తర్వాత లాస్ట్లో డైలాగ్ వస్తుంది. చాలా బాగా నచ్చింది నాకైతే ఆ డైలాగులు. అండ్ మనం ఇంకెవరి గురించి మాట్లాడుకోవాలి, విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుందాం. విఎఫ్ఎక్స్ నాకు ట్రైలర్ చూస్తున్నప్పుడు అంతా బాగా అనిపించింది. ఓకే ట్రైలర్ చూస్తున్నాను, ఓకే బాగుంది అనుకున్నాను. మధ్యలో దగ్గరకు వచ్చేసరికి
మన ఒక షాట్ ఉంటుంది అనమాట. అక్కడ నాకు అబ్బా ఏంట్రా ఇల్లు అనిపించింది నాకు. పడవ ఉంటుంది, ఒక బోట్ ఉంటుంది, దేవర పైనుంచి ఇలా దునుకుతాడు అనమాట. అప్పుడు ఆ స్లో మోషన్ షాట్ అది, కానీ అక్కడ విఎఫ్ఎక్స్ కరెక్ట్గా క్లారిటీగా తెలిసిపోతున్నాయి. సో అక్కడ నాకు డిస్కనెక్ట్ వచ్చేసింది, ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోయాను నేను. తప్పలేదు మరి, ఇదే థియేటర్లో జరిగింది అనుకో, సో నువ్వు ఎంత పెద్ద సీక్వెన్స్ తీసినా కానీ కష్టమే. ఎంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ తీసినా, యాక్షన్ ప్లస్ ఎమోషన్ సీక్వెన్స్ తీసినా కానీ ఏమవుతుందంటే రాధేశ్యామ్ సినిమాలో లాస్ట్లో ఒక షిప్ ఫైట్ ఉంటుంది కదా, షిప్లో ఫైట్ ఏదో ఒకటి ఉంటుంది, అలా అయిపోద్ది అనమాట. సో అలాంటివి మనం పెట్టకపోవడం చాలా బెటర్, చూసుకోవడం చాలా బెటర్. సో వైడ్ ఆడియన్స్కి వెళ్తున్నప్పుడు నువ్వు 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నప్పుడు అన్నీ చూసుకోవాలి మరి. సో విఎఫ్ఎక్స్ పరంగా కొద్దిగా డిస్సాటిస్ఫాక్షనే నాకైతే, నాకు అంతలా ఏం అనిపించలే. ప్లస్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, మన అజయ్ ఉన్నాడు, ప్లస్ శ్రీకాంత్ గారు ఉన్నారు, అండ్ మహేష్ బాబు నిజం సినిమా ఉంది కదా, అందులో వాళ్ళ మదర్గా ప్లే చేసే రోల్ ఆవిడ గారు ఇందులో ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నట్టున్నారు, కొంచెం ఫేస్ రివీల్ చేయలేదు మనకి, ఒక దేవరాల మదర్ ఫేస్ అంత రివీల్ చేయలేదు. సో నాకేమనిపించిందంటే పర్సనల్గా, కొట్టాల శివ గారు ఒక వీడియో చేశారు కదా, అనౌన్స్మెంట్ వీడియో, పార్ట్ 2 చేయడానికి రీజన్ అని చెప్పేసి ఒక వీడియో వచ్చింది నెట్లో, కానీ మీరు వెళ్ళి ఒకసారి చూడండి. యాక్చువల్గా దేవరా పార్ట్ 1 ఒకటే, దాన్ని పార్ట్ 2 చేయడానికి కొన్ని రీజన్స్ ఏంటంటే క్యారెక్టర్స్ ప్లస్ వాళ్ళ లోపల ఉన్న కాన్ఫ్లిక్ట్స్, ఎమోషన్స్ ఇవన్నీ నాకు తీసేటప్పుడు చాలా బాగా వచ్చాయి, దాన్ని పార్ట్ 2 లాగా చేద్దామని అనుకున్నాం మేము అందరం. సో పార్ట్ 2 అనౌన్స్ చేస్తున్నాం అని చెప్పేసి అప్పుడు చెప్పారనమాట. కానీ ఇందులో అంత ఇన్ఫర్మేటివ్గా ఏం అనిపించలేదు నాకైతే, నాకు అనిపించింది ఇది పర్సనల్గా. సో కళ్యాణ్ రామ్ గారు కూడా దీన్ని ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా ఉంటుంది ఇది కూడా ఒక ఇది, సో అలా చెప్పారనమాట. బట్ ఇందులో ఉండొచ్చేమో మరి తెలియదు, సినిమాలో ఉండొచ్చేమో, ట్రైలర్ వరకు అయితే నాకు అంతలా ఏం అనిపించలేదు. సో అది నాకు అనిపించింది క్యారెక్టర్స్ పరంగా, వీళ్ళ ఎమోషన్స్ కానీ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఏం చూపించలేదు. మరి చూపించరా ఫస్ట్ హాఫ్లో అంటే పార్ట్ 1లో ఉండొచ్చేమో, సినిమాలో ఉండొచ్చేమో మరి, థియేటర్లో ఇందులో అయితే ఏం అనిపించలేదు నాకు. సో అది ఓవరాల్గా నాకు ట్రైలర్ చూసినప్పుడు బాగానే అనిపించింది, ఓకే. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే నాకు, అవి నాకు రీచ్ అవ్వలేదు అనిపించింది నాకైతే. ఓవరాల్గా బాగుంది, బాగాలేదని చెప్పను, మరీ వరస్ట్గా ఉంది ఏంట్రా బాబు ఇదని చెప్పలేను, బట్ యావరేజ్గా ఓకే బాగుంది. అండ్ విఎఫ్ఎక్స్ పరంగా అయితే నేనైతే డిసప్పాయింట్ కొద్దిగా అయ్యాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో అందరు చూస్తున్నారు, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నాలో ఏమన్నా మీకు నచ్చలేదు అనుకోండి, నేను మాట్లాడేది ఏమన్నా తేడాగా అంటే వేరేలా ఏమన్నా అనిపించింది అనుకోండి, కమెంట్ చేయొచ్చు కదా, మాట్లాడుకుందామా, నేను రిప్లై ఇస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి చూసినా కానీ ఈ వీడియోని నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా మూవీ రివ్యూస్ అందరు ఇస్తారు, ట్రైలర్ రివ్యూస్ అందరు ఇస్తారు, చాలా ఛానల్స్ ఉన్నాయి. బట్ ఏదైనా యూనిక్గా ఉండాలి అని అనుకుంటున్నాను, నేను ట్రై చేస్తాను. ఇంకా మనం మాట్లాడదాం, ఇంకా వీడియోస్ తొందరగా రావడానికి ట్రై చేస్తాను. నేను లేట్ అయింది, వీడియో చాలా లేట్ అయింది. సో ఐ విల్ ట్రై మై బెస్ట్ అనమాట. హోప్ ఈ సినిమా మంచి సక్సెస్ రావాలని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఎన్టీఆర్ 6 years తర్వాత సోలో రిలీజ్ అనమాట ఇది. చూద్దాం ఎలా ఉంటుందో. ప్యాకప్, బాయ్, ఉంటాను.